హాయ్ అండి. ఎండాకాలంలో మనకి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎంత ఎక్కువ పెసరపప్పు వంటకాల్లో వాడితే అంత మంచిది. దానికోసము బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేటట్టు చూపిస్తున్నాను చూడండి. పెసరపప్పు 1 గ్లాసు, బియ్యం 1 గ్లాసు 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత అవన్నీ వాటర్ వంపేసి కుక్కర్లో వేసేసుకోవాలి. తర్వాత కొన్ని మసాలాలు మన ఇంట్లో ఉన్నాయి ఏవైతే అవి, ఆ తర్వాత క్యారెట్, పచ్చిమిర్చి, పొటాటో, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, చిన్న అల్లం తురుము, అలాగే 4-5 వెల్లుల్లి రెమ్మలు, మిరియాలు, ఆ తర్వాత ఆవాలు, పసుపు, 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ చొప్పున నేను 2 గ్లాసులకి 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు హై ఫ్లేమ్లో వచ్చేంత వరకు ఉడికించుకొని చల్లారినాక తీసి సర్వ్ చేసుకోవడమే. చూడండి, చాలా టేస్టీగా అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. మనకైతే సమ్మర్లో ఈ రెసిపీ ఎక్కువగా చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.